ఇలాంటి వింతలు ఉంటాయి అండి ఆర్బిటల్ మానేవర్లలో, ముఖ్యంగా చంద్రుడి వైపు ప్రయాణించే గ్రావిటేషనల్ మానేవర్లలో అవసరం లేని విధంగా క్లిష్టమైన ట్రాజెక్టరీలను రూపొందిస్తారు. నా సిమ్యులేటర్లో ఒక ఉదాహరణ చూపిస్తాను. చంద్రుడి ముందు అంతరిక్ష యానానికి ముందు ఉన్న గీతలు ఇవి దిశ మరియు వేగం పరిమాణాన్ని సూచించే వెక్టర్లు. అంటే వెక్టర్ ఎంత పెద్దదైతే అండి అంత ఎక్కువ వేగం. చంద్రుడికి దగ్గరగా వెళ్లే కొద్దీ అది చంద్రుడి వైపు వంగిపోతుంది. ఒక దశలో వేగంగా కదలడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు అంతరిక్ష యానం అండి చంద్రుడిని దాటి వెళ్లినప్పుడు గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ పొందింది. ఇక్కడ సమస్య ఏమిటంటే యానాన్ని చాలా ఖచ్చితంగా దిశగా పంపించాలి. అది అవసరమైన సమయంలో అవసరమైన ప్రదేశానికి చేరుకోవాలి. ఎందుకంటే కొన్ని సెకన్ల ఆలస్యం కూడా ట్రాజెక్టరీపై ప్రభావం చూపుతుంది. అది 2 గ్రావిటేషనల్ మానీవర్లు చేసింది. ఒకటి సరైనది, సాధారణమైనది అంటే భూమి చుట్టూ కొన్ని ప్రదక్షిణలు చేసి ఎక్కువ వేగాన్ని సంపాదించి తక్కువ ఇంధన వ్యయంతో భూమిని వదిలిపోవడం. తర్వాత అది చంద్రుడికి దగ్గరగా చేరి చాలా దగ్గరగా దాటి వెళ్తుంది. ఇది దానికి అదనపు వేగాన్ని ఇస్తుంది. ఇది క్లాసికల్ గ్రావిటేషనల్ మానివర్. అప్పుడు అది ఇలాంటి పెద్ద ఎలిప్స్ లోకి వెళ్తుంది మరియు తర్వాత అన్ని బాగా లెక్కించబడ్డాయి కాబట్టి అది ఆ ఎలిప్స్ నుండి నేరుగా చంద్రుని కక్షలోకి ప్రవేశించి దాని దగ్గరికి చేరుతుంది. అద్భుతమైన మానివర్, గొప్ప మానివర్. దీని అర్థం ఉందా? లేదు. చంద్రునికి దగ్గరగా వచ్చిన తర్వాత అది మళ్లీ సాధారణ కక్షలోకి వస్తుంది. ఇదే విషయాన్ని అది మొదటిసారి చంద్రుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా సాధించవచ్చు. అదే విషయమే అక్కడ కేవలం ఒక చిన్న సవరణ చేయాల్సి ఉంటుంది. అంతే. అంతగా వేగంగా దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే ఇలా నేరుగా చేయడం చాలా సులభం. సాధారణంగా అన్ని ఉపగ్రహాలు అక్కడికి ఇలానే వెళ్తాయి. కానీ జపాన్ వారు ఇంకా కొంతమంది ఇతరులు కూడా వారు చాలా విచిత్రమైన అదనపు గణనలకు చాలా కష్టమైన సమయం ఎక్కువగా పడే చాలా ప్రమాదకరమైన మానవర్ను ఎంచుకుంటారు. అదే ఈ మానవర్లో ఉద్దేశం చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ ఇంధన పొదుపు అసలు లేదు. చెప్పాలంటే మేము ఇంకా ఎక్కువ ఇంధనం ఖర్చు చేస్తాం, ప్రమాదాలు కూడా ఎక్కువ. ఎందుకంటే ఈ మార్గంలో ఉపగ్రహం ఖచ్చితంగా మరొక సవరణ చేయాల్సి ఉంటుంది చంద్రుని దగ్గరగా సరిగా చేరుకోవడానికి. ఎందుకంటే ఇలా నేరుగా చంద్రుని మీద పడటం చాలా కష్టం. కొంచెం తప్పు చేసినా 10వ భాగంలో కాదు 100వ భాగంలో కూడా కోణం లేదా వేగం తప్పినా అంతే, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. అయితే అంతరిక్ష ఉపగ్రహం ఎప్పటికీ చంద్రుని కక్ష్యలో సాధారణ ఊహించదగిన కక్ష్య వేగంతోకి వస్తే చంద్రుని దగ్గర